హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం సాక్షి పేపర్కి సంబంధించిన తెలంగాణ వార్తలని చూద్దాం. అయితే కొడితే కొట్టాలిరా ఆసీస్ ను నేడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో భారత్ డి అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక అనోరా పంచ్ పటాకా 97వ ఆస్కార్ అవార్డు ప్రకటన, దర్శకుడు సిన్ బెక్కర్ కు 4 అవార్డులు దక్కినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బర్త్ సర్టిఫికేట్ ఆధారం 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్లకు పాస్పోర్ట్ కోసం జన ధృవీకరణ పత్రంగా బర్త్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచన. ఇక దృష్టిలోపం అడ్డంకి కాదు, దృష్టిలోపం ఉన్నంత మాత్రాన జ్యుడిషియల్ సర్వీస్ ఉద్యోగావకాశాలను నిరాకరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఒక వార్త. తర్వాత ఇక బీజేపీ PRTUకు చెరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఫలితాలు వెల్లడి. ఇక కరీంనగర్ లో కౌంటింగ్ కేంద్రం వద్ద విజయకేతనం చూపుతున్న అభ్యర్థి మల్కా కుమరయ్య. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్గొండ విక్టరీ సింబల్ చూపుతున్న శ్రీ పాల్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య బీజేపీ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు. ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీగా PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక కొనసాగుతున్న కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత. ఇక మంగళవారం మధ్యాహ్నం కౌంటింగ్ మొదలయ్యే అవకాశం. ఇక అధికారుల తీరుపై అభ్యర్థులు మండిపాటు, ఓటేయడంపై ఈసీ అవగాహన కల్పించలేదని విమర్శలు అభ్యర్థులు. ఇక 50,000 గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లదని ప్రచారం ఖండించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక రాష్ట్రంలో 2 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా మరొకటి PRTU సొంతం చేసుకుంది. ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 2 ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక కట్టలు కట్టి మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అన్నట్టు ఒక వార్త. ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్యే స్థానానికి 19 అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుటి బి శ్రీనివాస్ రెడ్డి నరసింహారెడ్డి 5,551 ఓట్ల మేరతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక శ్రీపాల్ రెడ్డి 13,969 ఓట్లు రాగా నర్సారెడ్డికి 8,849 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్ రెడ్డి నిలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కి సంబంధించిన వార్తలు అనేది కొన్ని చూసినాం. ఇక ఇక్కడ కరీంనగర్ కౌంటింగ్ వద్ద బండి సంజయ్ తో పాటు ఇద్దరు ఎవరైతే గెలుపొందారో అభ్యర్థులు కూడా ఇక్కడ విక్టరీ సింబల్ అనేది చూపించడం జరిగింది. ఇక మా ప్రయోజనాలు కాపాడండి, కృష్ణా జిల్లాలో న్యాయంపై వాటా కేటాయించాలన్నట్టు సీఎం విజ్ఞప్తి. ఇక ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ జ్ఞాపక ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక గోదావరి తెలంగాణ నికర జలాలు వాటా తీర్చాలి అన్నట్టు సీఎం. ఇక కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సారా ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇవ్వండి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందచేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కృష్ణా గోదావరి నది జలాల సంబంధించిన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేంద్ర జలశక్తి కేంద్ర మంత్రి CR పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70% తెలంగాణలో ఉండగా 30% మాత్రమే ఏపీలో ఉందని వివరించడం కూడా జరిగింది. తర్వాత అందువల్ల కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్ధమైన 70% వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక గోదావరి నదికి సంబంధించిన తెలంగాణ వాటా నికర జలాలు తెలిసిన తర్వాత ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. తర్వాత ఇక పుట్టక ముందే ప్రైవేటు పరం కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వే శాఖ సూత్ర ప్రయాణ నిర్ణయం అన్నట్టు ఒక వార్త. ఇక ఫ్యాక్టరీ ఉద్యోగులకు 80% పైగా ప్రైవేటు వారే ఉండే ఛాన్స్. ఇక వచ్చే డిసెంబర్ నాటికి యూనిట్ రెడీ. తర్వాత 8 నెలల ఉత్పత్తి ప్రారంభం, 5 ఏళ్ల పాటు తయారీ పనిని టెండర్ ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించాలని రైల్వే యోచన. ఇక కొన్ని కీలక పోస్టులు తప్ప అన్ని ప్రైవేటు సంస్థ పరిధిలో వెళ్లే ఛాన్స్. ఇక భారీ రైల్వే శాఖ ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న స్థానిక యువతకు షాక్ ఇచ్చినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. మరి ఇక్కడ కాజీపేట ఫ్యాక్టరీకి సంబంధించిన రైల్వే ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలు చూస్తున్నాము. ఇది ప్రైవేటు వాళ్ళకు అప్పగించే ఛాన్స్ ఉన్నట్టు ఒక పేపర్లో ఇక్కడ వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు నిరాశ పడినట్టు చూస్తున్నాం. ఇక ఆసియా సింహాలను ప్రసిద్ధి చెందిన గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో కెమెరా చేత పట్టుకొని ఫోటో తీస్తున్న ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త. ఇది
సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా షేర్ చేయండి. హలో, వెల్కమ్ టు RMS. ఈరోజు సాక్షి పేపర్ కి ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక ఏపీ సీఎం అవునన్న టీటీడీ కరుణించట్లే, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారు లేఖపై తిరుమల అధికారులు మల్ల గుల్లాలు. ఇక ఇప్పటికే రోజున 7,500 బ్రేక్ దర్శనాలు తాకిడి. ఇక ప్రస్తుత దర్శనాలకి మధ్యాహ్నం దాటుతుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలో మరింత ఒత్తిడి, ఎలా సర్దుబాటు చేయాలో తోచక సతమతం అవుతున్న టీటీడీ అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. విఐపి దర్శనాలకు సంబంధించిన అంశాలు అనేది ఇక తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వద్దు అన్నట్టు తర్వాత ఎన్డీఏ భాగస్వామిగా వేగంగా అనుమతి ఇప్పించండి అన్న సీఎం రేవంత్ రెడ్డికి. ఇక కేంద్ర మంత్రి CR పాటిల్ ను వినతి పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రాజెక్టులు అభ్యంతరాలు తెలుపుతాం. ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. గోదావరి నికర జలాల కేటాయింపులు జరిగినప్పుడు అదనపు జలాలు వినియోగించుకుంటామనడం సరికాదు. ఇక లెక్కలు తెలియదే పూర్తి స్థాయి కేటాయింపులు జరిగిన తర్వాత ఇక గతంలో జరిగిన పొరపాటు వల్లే తెలంగాణకు న్యాయం జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక గోదావరి తెలంగాణ నికర వాటా తెంచాల్సిందేనన్న సీఎం. ఇక పాలమూరు సీతారామ సమ్మక్క బ్యారేజీకి అనుమతించండి అన్నట్టు వినతి పత్రం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి అన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ కు ముఖ్యమంత్రి వినతి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న ఏపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టు వేగం అనుమతి ఇప్పించాలని, తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట్ర ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టు అభ్యంతరం తెలుపుతాం. ఈ విషయంలో ఎటువంటి శశాభిషాలకు తావులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు అనుమతులని వచ్చిన తర్వాతే మిగతా వాటిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పారు. ఇక తెలంగాణ ప్రాజెక్టులు అనుమతులని వచ్చిన తర్వాత ఏపీ సమస్యలు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఢిల్లీలోని సమశక్తి భవన్ లో కేంద్ర మంత్రి CR పాటిల్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం దాదాపు గంట పాటు సమావేశం కూడా అవ్వడం జరిగింది. తర్వాత జలాల అనుదానం తదితర అంశాలపై వివరణ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక కృష్ణా నది పరివాహక సుమారు 70% తెలంగాణలో ఉంటే 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అందుకే కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ DPR కన్సల్టెంట్ ఖరారు చేసినట్టు ఒక వార్త. ఇక పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ అధ్యాయానికి రూపాయలు 9.86 కోట్లు ఖర్చు. త్వరలో సంస్థ కేంద్ర ఒప్పందం. ఇక 6 నెలల్లో కేంద్రానికి నివేదిక. దండు మల్కాపూర్ నుంచి ఏపీలో గొల్లకొడి వరకు 6 లేన్లు విస్తరణకు అనుమతి అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ విజయవాడ రహదారి NH-65 6 లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు వేసింది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న 4 లేన్లు 6 లేన్లను విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. ఇక NH-65 ను 6 లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా రహదారి శాఖ గత ఏడాది టెండర్లు వ్యవహరించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక DA 2025 జనవరి 20న తెరవగా అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లకు 30న తెరిచారు. ఇక మధ్యప్రదేశ్ భోపాల్ చెందిన ఓ కంపెనీ ఈ టెండర్ను దక్కించుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నల్గొండలో PRTU, కరీంనగర్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందారన్నట్టు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం కరీంనగర్ స్థానంలో మొదటి ప్రధాన ఓటుతోనే ఇక గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్కా కుమారయ్య. ఇక 2వ స్థానంలో PRTU అభ్యర్థి మహేందర్ రెడ్డి. నల్గొండ ఆ స్థానంలో పింగిడి శ్రీపాల్ రెడ్డి విజయం. 2 ప్రధాన ఓట్లు గెలిచిన PRTU నేత. ఇక నల్గొండ స్థానంలో తర్వాత చివరి దాకా పోటీనిచ్చిన UTF అభ్యర్థి నర్సారెడ్డి. 9వ రౌండ్ లో నర్సారెడ్డి ఎలిమినేషన్ ఫలితం. ఇక బీసీలను బలపరిచి పూల రవీందర్ కు 4వ స్థానం. ఇక కట్టెలు కట్టే దశలోని పట్టభద్రుల కౌంటింగ్. ఇంకా నేటి మధ్యాహ్నం నుంచి తర్వాత లెక్కింపు సురు అన్నట్టు ఒక వార్త. ఇక ఆంధ్రప్రదేశ్ లో కుటుంబీ జేజేలు కృష్ణ గుంటూరు పట్టుభద్రుల స్థానంలో అదొక పార్టీని తొలి ప్రధానత భారీ మెజారిటీ. ఇక గోదావరిలోని అత్యధికంలో ఉత్తరాంధ్రలో PRTU APTF అభ్యర్థులందరినీ టీడీపీ మద్దతు. ఇక్కడ PRTU అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గెలుపు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ఏపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ సంబంధించిన వార్తలు. తర్వాత ఇక సుంకాల ఆందోళన, స్టాక్ మార్కెట్ లో అల్లాకల్లోలం, అమెరికాకు గోయల్
ఇక కార్యక్రమానికి రద్దు చేసుకోవాలని హఠావుటిన వెళ్లిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ కాంత్ 5 రోజుల పాటు అమెరికాలోనే సుంకాల తగ్గింపు వాణిజ్య ఒప్పందాలపై చర్చ. ఇక ద్విపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై అమెరికా అధికారులతో మంత్రి సమాలోచనలు అన్నట్టు ఒక వార్త. ఇక ఓవైపు అమెరికా సుంకాల ఆందోళన, మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ లో కల్లోలం. మెరిసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హఠాహుటిగా అమెరికాకు బయలుదేరారు. ట్రంప్ సుంకాల ప్రకటన కారణంగా గత 2 రోజులు దేశీయ మార్కెట్లు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న గత శుక్రవారం ఒక్క రోజులే రూపాయలు 10 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. ఇక తాజాగా సోమవారం సెన్సెక్స్ 112.46 పాయింట్లు నష్టపోవడంతో పాటు నిఫ్టీకి 5 పాయింట్లు మేర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో నష్ట వివరణ చర్యల నిమిత్తం గోయం తన అధికార కార్యాలయం రద్దు చేసుకొని మరి అధికారులతో కలిసి అమెరికాకు ఆయన ప్రయాణం చేయడం జరిగింది. ఇక నాటో నుంచి వైద్యుగోళగాలి ఐరాస నుంచి అమెరికాకు బయటపడాలి. యుఎస్ ఎయిడ్ క్రిమినల్ సంస్థ మాస్కిటా ఖనిజాలపై ఒప్పందాలపై సంతకానికి సిద్ధం. అమెరికా ప్రాధాన్యం అర్థం చేసుకున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలు. ఇక పుటిన్ గురించి ఆందోళన అక్కర్లేదు, అక్రమ వలసలపై దృష్టి పెట్టాలి అన్న ట్రంప్. తర్వాత ఇక రుసుము చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ 10 రోజుల్లోనే దరఖాస్తు తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. ఇక ప్రో రేట్ ఓపెన్ స్పేస్ రుసుము చెల్లించకుంటే రాయితీ లేనట్లే. ఆ రుసుము చెల్లించకపోయినా క్రమబద్ధీకరణకు ఆమోదం, కానీ భవన నిర్మాణ సమయంలో మొత్తం సొమ్ము చెల్లాల్సిందే అన్న అధికారులు. ఇక శ్రీరామరాజు దశరథ్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ డిఈ కార్యాలయంలోనే పట్టుబడ్డ నిజామాబాద్ సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు. ఫైల్ పై సంతకాన్ని 10,000 తీసుకుంటూ దొరికిన జిహెచ్ఎంసీ డిఈ దశరథ్. ఇక పోసాని కోసం పోలీసులు క్యూ. ఆయనపై వరుసగా స్పీటీ వారెంట్లు. రాజంపేట నుంచి తొలుత నరసరావుపేటకు తన అనుమతి అవ్వాలని అనంతపురం, అల్లూరు తదితర జిల్లా పోలీసులు ఇక నరసరావుపేట కోర్టులో హాజరు. పోసానికి 13 రోజులు డిమాండ్ అన్నట్టు ఒక వార్త. పోసాని మురళీకృష్ణకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో వాటితో పాటు ఆయనకు పీటీ వారెంట్లు కూడా రావడంతో వేరే జిల్లాల నుంచి పోలీసులు కూడా క్యూలో ఉన్నారన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఆస్కార్ సంబంధించిన వార్తలను చూసుకుని ఆస్కార్ పురస్కారాలతో అనూరా చిత్ర బృందం. ఇక అనూరాకు ఆస్కార్ పంట. ఇక హాలీవుడ్ చిత్రానికి 5వ అవార్డు. ఉత్తమ దర్శకుడిగా సిన్ బెక్కర్, ఉత్తమ నటుడిగా ఆండ్రియన్ బ్రాడీ, ఇక ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్. భారతీయ లఘు చిత్రం అనుజాకు నిరస. ఇక దీవ్ 2 ఆస్కార్ తెలంగాణ వాసి సుమంత్ రెడ్డి పాత్ర మైకీ మ్యాడిసన్ అన్నట్టు ఒక వార్త. ఈ చిత్రానికి 5 అవార్డులు దక్కినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక పెళ్లి చేసుకునే వెంటనే పిల్లలను కనండి, నూతన జంటను ఆశ్రయిస్తున్న సీఎం స్టాలిన్. గతంలో క్యూనిపై గట్టిగా దృష్టి పెట్టారు. ఇక జనాభా తగ్గితే లోక్సభ సీట్లు కోల్పోతాం, పునర్విభజనలో మన రాష్ట్రానికి నష్టం, ఆలోపు ఎక్కువ మంది పిల్లలను కనండి, వారి నుంచి తమిళ పేరు పెట్టండి, నూతన వధువరులకు తమిళనాడు స్టాలిన్ వినతి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక లయన్ సఫారీ సందర్భంగా సింహాలను తన కెమెరాతో బంధిస్తున్న ప్రధాని మోదీ. ఇక ఆసియా సింహాలను పెరిగాయి, సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు మహిళలు పాత్ర బెస్ట్ మోదీ. ఇక ప్రపంచ వన్యప్రాణి ప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని గిర్ అడవులో ప్రధాని లయన్ సఫారీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఆస్తి కోసమైన వారి ప్రాణాలే తీసి ₹100 కోట్ల భూమి విషయంలో తల్లితో గొడవ భూమి పంచనందుకు ఆమెతో కత్తితో పొడిచి హత్య. సంగారెడ్డి జిల్లా చెల్లాపూర్లో దారుణం. 5 గుంటల భూమి కోసం భర్తను చంపిన భార్య. ఇక ఆ భూమిని తన పేరిట రాయాలని భర్తకు వేధింపులు. మహబూబ్నగర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో నిద్రిస్తున్న భర్తను గొడవతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన భార్య అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది కొన్ని చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా మీరు సలహాలు అనేది షేర్ చేయవచ్చు ఈ ఛానల్కి. హలో, వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. హెడ్లైన్స్. ఇక అనూరాకు ఆస్కార్ పంట, వేశ్యాక తాను దక్కిన గౌరవం అన్నట్టు ఒక వార్త. ఇక 97వ ఆస్కార్ పురస్కారాలతో అనూరాకు 5 అవార్డులు దక్కినట్టు ఒక వార్త చూస్తున్నాం. కథ దుమ్మండి ప్రేక్షకులు అందుబాటులో
తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే రూపాయలు 100 కోట్ల భారీ బడ్జెట్ లో అవసరం లేదు అని నిరూపించింది. హాలీవుడ్ చిత్రం అనవర ధనవంతుడైన యువకుడు ఓ వేశ్య మధ్య సాగే కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాలు ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగంలో సత్తా చాటింది. చిత్రంలో ఇందులోని నటనకు ఉత్తమ నటిగా మైక్ మ్యాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సిన్ బేకర్ సోమవారం ఉదయం భారత కాలమానం ప్రకారం లాస్ ఏంజల్స్ ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. ఇక ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్యోగంగా మాట్లాడారు. తమ కథల జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు నాతో పంచుకున్న విషయాలను ధన్యవాదాలు అని చెప్పగానే వేడుకలో చప్పట్లు మెరుమగా ఇక ఉత్తమ నటుడిగా ఆండ్రియన్ బ్రాడీ ది బ్రాడీ లిస్ట్ పురస్కారం గెలుచుకున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కృష్ణా జిల్లాలో 70% వాటా అన్నట్టు ఒక వార్త ఇక తెలంగాణ కేటాయించండి. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ఇక సమ్మక్క సారకలకు అనుమతులు ఇవ్వండి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక గోదావరి నదిపై రాష్ట్ర ప్రాజెక్టు తరం శాశ్వత కేటాయింపు జరపాలని విన్నపం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం జనకచర్లపై ఫిర్యాదు. ఇక సాగునీటి పథకాలకు 50 ఏళ్లు కాలానికి వడ్డీ లేని రుణాలు అందించాలని అభ్యర్థన చేశారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు. ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను తాగునీటి అంశాలపై వినతి పత్రం సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీతమ్మ సాగర్ డిజైన్లు పరిశీలించాకే టీఏసీ అనుమతులు. డిజైన్లలో లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ నష్టం జరిగిందన్న ఎన్డీఎస్ఏ. ఇక మినిట్స్ లో వెల్లడించిన కేంద్ర సంఘాలు. ఇక ఇక్కడ థర్మల్, ఇక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లు రూపాయలు 26,200 కోట్లు ఏర్పాటు. రాజస్థాన్ విద్యుత్ సంస్థలతో సింగాలని కీలక ఒప్పందం. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా వెల్లడించడం జరిగింది. ఇక కృష్ణానది పరిమాపం ప్రాంతం 70% తెలంగాణలో ఉంటే 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అందువల్ల కృష్ణా జలాలు 70% వాటా తెలంగాణకు కేటాయించండి. గోదావరికి సంబంధించిన తెలంగాణ వాటా నికర జలాలు తెలిసిన తర్వాత కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం జనకచర్ల ప్రతి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోండి అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు విన్నపించారు. ఇక ఆయన సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్ ఆ శాఖ కార్యదర్శి దేబాత్రి ముఖర్జీలను కలిశారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి కరీంనగర్ లో మొదటి ప్రాధాన్యత ఓటుతో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయ్. ఇక నల్గొండ స్థానంలో హోరాహోరీగా పీఆర్టీయూఎస్ అభ్యర్థి వరించిన గెలుపు అన్నట్టు ఒక వార్త. ఇక సిట్టింగ్లకు చేదు అనుభవం, పట్టుభద్రుల ఎన్నికలో భారీగా చెల్లిన ఓట్లు. ఇక శ్రీపాల్ రెడ్డి, కొమరయ్య అన్నట్టు ఒక వార్త. ఇక ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం పీఆర్టీయూ. ఇక టీఎస్ మరో చోట భాజపా మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ ఇక టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో భాజపా మద్దతు పలికిన అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందారు. ఇక ఈ 2 చోట్ల పెండింగ్ సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభం కానుంది. ఇక్కడ ఇంకా చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరింత సమయం పట్టే అవకాశం ఉంది. తర్వాత ఇక కౌంటింగ్ ఆలస్యం ఉంటుంది. గ్రాడ్యుయేట్ స్థానం భారీగా ఓట్లు చెల్లుబాటు కాకపోవడంతో గమనీయం. 3 ఎమ్మెల్సీ స్థానాలు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా సోమవారం కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో అర్జాలాబాద్లో కౌంటింగ్ జరిగిందని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ఉపాధ్యాయుల ఆకాంక్షల సాధనకు భాజపా కృషి చేస్తుంది కిషన్ రెడ్డి. ఇక కొమరయ్య గెలుపు చరిత్రాత్మకమన్న బండి సంజయ్. ఇక ఇంటర్ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ 5 నిమిషాలు ఆలస్యం అయితే అనుమతి. ఇంటర్ పరీక్షల విద్యార్థులకు వెలుసుబాటు. ఇక పరీక్ష కేంద్రం లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్లు, క్యూఆర్ కోడ్ కూడా ఉందన్న అధికారులు. ఇక చేతి గడియారాలను అనుమతించాలి. ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఇక రేపటి నుంచి పరీక్షలు హాజరు కానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు. ఇక వివరాలు వెల్లడిస్తున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పక్కన కంట్రోలర్ జయా ప్రదా బాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే ఇంటర్మీడియట్ పరీక్ష వార్షిక పరీక్షలు ఈసారి 1 నిమిషం ఆలస్యం నిబంధన వర్తించదు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాలు అంటే ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులు అనుమతిస్తాం. కాకపోతే ముందుగా వస్తే ఆందోళన కాకుండా పరీక్షలు రాయవచ్చు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 5న అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి సోమవారం పరీక్షల విభాగం కంట్రోలర్ జయప్రద బాయి
సంయుక్త కార్యదర్శి భీమ్ సింగ్, మోహన్ బోసియా, జ్యోత్స్న తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిబంధన ప్రకారం 8:45 గంటలకు 9 గంటల మధ్య OMR పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలని, ఎవరికి వారు తమకి వచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా లేవా అని సరి చేసుకోవాలన్నారు ఇంటర్ బోర్డ్. ఇది ఇంటర్ బోర్డ్ కి సంబంధించిన అంశాలు. రేపు ఇంటర్ ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. సో ఎవరైతే విద్యార్థులు రాస్తారో వాళ్ళు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే వాళ్ళకి ఇంకా సులభంగా ఉంటుంది. వాళ్ళకు ఎలాంటి తొందరపాటు లేకుండా వాళ్ళు పరీక్ష అనేది ప్రశాంతంగా రాయగలుగుతారు. సో ఇంకా వాళ్ళు 5 నిమిషాలు వెలుసుబాటు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నారో విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అనేది మన ఛానల్ తరఫున తెలుపుతున్నాం. ఇక 3 స్కానింగ్లు కిలో 1200 కిలోమీటర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ తప్పని అవస్థలు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రానవెల్లి PH లో పనిచేయని స్కానింగ్ యంత్రం. ఇక గోదావరి జలాల విడుదల పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు తదితరులు. ఇక కృష్ణ ఆయకట్టుకు గోదావరి ఆయు. ఇక రాజీవ్ లింక్ కాల్వ ద్వారా వైరా జలాశయంలో తరలింపు. ఇక 3 పంప్ హౌస్లలో కొనసాగుతున్న నేటి ఎత్తిపోతాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం, తెలంగాణ ఈనాడు సంబంధించిన వార్తలు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా అనేది షేర్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. హలో, వెల్కమ్ టు RM న్యూస్. ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక 14 మంది మావోయిస్టులు లొంగుబాటు, ఓలాలో 1000 పైగా ఉద్యోగాల కోత. ఇక రాజస్థాన్ లో సింగారేణి విద్యుత్ ప్లాంట్ కేంద్ర బకాయిలపై చట్టపర చర్యలు జరపండి. ఇక వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లకు జనరల్ బోగిలే అన్న వార్త. ఇక తెలంగాణ మళ్ళీ దుబాయ్ బాట. ఇక సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దమాలలో గల్ఫ్ కు బయలుదేరుతున్న మల్యాల బాబును పట్టుకొని రోధిస్తున్న కుటుంబం అన్న ఒక వార్త చూస్తున్నాం. ఇక అవ్వ ఇల్లు పైలం. ఇక పల్లెలో దీసుడు కష్టమే, ఈడనే బతుకుతామని 10 ఏళ్ళు ధైర్యం ఉంటే ఇప్పుడంతా తేర్ల మరలైంది. ఇక పొలానికి నీళ్లు ఇస్తలేరు, భరోసా వస్తలేదు. ఇంటి పట్టు ఉంటే అప్పుల పాలుడే. ఇక కన్నులతో గల్ఫ్ బాట పట్టిన యువకుడు అన్న ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్ర అవిభజించక వలస వెళ్లిన పల్లెలని మళ్ళీ కలకలలాడినాయి. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ బోసా వచ్చింది. ఇక రివర్స్ వలసలతో పాలమూరు ముగిసింది. మన పాలలో పనులు కోసం ఉత్తరాది కోసం వచ్చిన వలస పులులెందరో 10 ఏళ్లు రాజనంగా బతికిన తెలంగాణ పల్లెలో మళ్ళీ ఇప్పుడు వలపోత మొదలైంది. ఉపాధి లేక పంటలు పండక అప్పుల పాలై యువత గల్ఫ్ బాట పడుతున్నది. ధైర్యం సడలి ఆ బతుకుదేరు కోసం ఏడాది దేశాల చూస్తున్న మాల్యాలబాయి ఇలాంటి వాళ్ళు ఎందరో అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే దుబాయ్ కి వెళ్తున్నంత ఒక వార్తని చూస్తున్నాం కొంతమంది. తర్వాత ఇక కోతకు ముందే మేతకు మునుపెన్నాడు లేని వానలు, వరదతోనే పొంగిపోలిన అన్ని ప్రాజెక్టులు. అయినా అడుగంటిన జలశయాలు నిరందక ఎండుతున్న పొలాలు అన్న ఒక వార్త. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నీరుడు సాధారణంగా కన్నా అధిక వర్షపాతం. అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు. ఇక 110 రోజుల్లో గోదావరి వరద 4200 TMCలు రాక ఏకంగా 850 TMCలు కృష్ణానది జలాలు సముద్రపాలు. ఇక అయినా వేసవి ముందే అడుగంటిన అన్ని జలాశయాలు. ఇక కాళేశ్వరం నీటి వ్యవస్థ వాడుకునేందుకు ఈ దుస్థితి. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఇక ప్రణాళికలే పరిమితం, బోర్డును ఏపీని అడ్డుకోలేని ఆసక్తిత. ఇక సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పొలాలు, రోడ్డెక్కుతున్న రైతులు. ఇక నీళ్లు ఆదుకోవాలని అర్ధనాదనాలు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక రైతు బీమాకు కిస్తీ కట్టలేదు, LIC ప్రీమియం చెల్లించని సర్కార్. ఇక ₹7,070 కోట్ల పైగా బకాయిలు పెండింగ్. ఇంకా రాష్ట్రంలో 2 రైతులు పైగా అన్నదాతల కుటుంబాలకు అందని బీమా పరిహారం. కాంగ్రెస్ పాలనలో రోజుకు రైతు ముట్టి చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు. ఆపత్కాలంలో ఆదుకొని రైతు బీమా. ఇక 2 రైతులు ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక వరంగల్, మెదక్ జిల్లాలో విపరణాలు అన్నట్టు వార్త. ఇప్పటి వరకు రాలిన మట్టి పూలు 440. ఇక సాగునీటి కోసం రైతులు ధర్నా. సిద్దిపేట జిల్లా పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో. బల్లన సాగునీటి కోసం 3 గంటల పాటు నిరసన చేసిన రైతులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
ఇక అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వింత వైఖరి, ముందు వసూలు తర్వాత ఎంక్వైరీ, భూక్రమధీకరణతో 28 రోజుల్లో రూపాయలు 3,000 కోట్ల ఆదాయానికి ప్లాన్. ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి 100% ఓపెన్ స్పేస్ ఛార్జీల పనులు ఇక అక్రమమని తెలిస్తే 90% ఫీజు వాపస్ చేస్తామంటూ వింత ప్రకటన. ఇక ప్రభుత్వం తీరుపై ప్రజలు విశ్వాయమన్నట్టు ఒక వార్త. ఇక మూసిపై ఉద్యానిస్తాం, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇళ్లను కూల్చడం విచారకరం. ఇక 4 అన్నదమ్ములున్న కుటుంబానికి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇలా, బాధితులను తెలుసుకుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటి, ప్రభుత్వానికి నిలదీసిన హక్కుల నేత మీద పాట్కర్ అన్న ఒక వార్త. తర్వాత ఇక నిధుల కోసం వెంపరాట్ల 400 ఎకరాలు టీజీఐఐసి భూములు కేలానికి ప్రభుత్వ నిర్ణయం. ఇక గచ్చిబౌలి స్థలం అమ్మకాన్ని ఏర్పాటు 20,000 కోట్ల సమీకరణ నిర్ణయం. ఇక కన్సల్టెంట్ నియామకాన్ని టెండర్లు, బీడ్ల దాఖలకు 15వ తేదీ వరకు గడుపు. ఇక గతంలో అదే జాగిన సర్కారు తనఖా. ఇక ఖజానాతో కాసులు లేక ఆపసోపాలు. ఇక విలువైన భూములను అందిన వాడిని అమ్ముకునేందుకు సర్కార్ యాత్నం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్య శ్రీపాల్ రెడ్డి కరీంనగర్ నల్గొండ స్థానంలో గెలుపు. కోదండరాం బలపరిచిన అభ్యర్థి 24 ఓట్లు. ఇక కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ కౌంటింగ్ అన్న. ఇక కర్ణాటకలో మళ్లీ కూర్చున్నట కాంగ్రెస్ ముద్రిన నాయకత్వం కోరు. ఇక డీకేకి ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు, సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్య. ఇక డిసెంబర్ కల్లా డీకేనే సీఎం అన్న మరో ఎమ్మెల్యే. ఇక హైకమాండ్ తుది నిర్ణయం సిద్ధరామయ్య అన్న వార్తలు. ఇది కర్ణాటక సంబంధించిన వార్తలు. ఇక డిసెంబర్ నాటికి సీఎం మార్పు, మీనాక్షి రావులు ఇచ్చిన టాస్క్ ఇదే. కేబినెట్ నుంచి కొత్త సీఎం ఎంపిక, అధిష్టానం సంతకాలైనతోనే తన కుర్చీపై మంత్రులు కన్నేశారని సీఎం వ్యాఖ్యలు. ఇక 4 మంత్రులు వసూలు దందా, సీఎం మంత్రులపై ఏలేటి వ్యాఖ్యలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక అనోరాకు ఆస్కార్ పంట, ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్. ఇక ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సహా 5 పురస్కారాలు. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనుజాకు నిరస అన్నట్టు. ఇక అనోరాకు ఆస్కార్ పంట. 23 ఏళ్లుగా ఓ వేశ్య చుట్టూ సాగే అనోరా సినిమాకు ఆస్కార్ అవార్డులు పంట పండింది. ఇక ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో 5 పురస్కారాలు వరించాయి. 97వ అవార్డు అకాడమిక్ అవార్డు వేదిక సోమవారం లాస్ ఏంజల్స్లో ఘనంగా జరిగింది. అనోరాలో లీడ్ రోల్ లో చేసిన మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా, ది బ్రాటిలిస్ట్ మూవీలో నటించిన హండ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. ఇక ఆస్కార్ అవార్డులో ఈసారి ఇండియాకు నిరాశ మిగిలింది. భారత్ నుంచి ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరీలో ఒక్క సినిమా కూడా తుది నామినేషన్ లో నిలవలేదు. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి మాత్రం అనుజ ఎంట్రీ ఇచ్చిన దక్కించుకున్నప్పటికీ అవార్డు దక్కలేదు అన్న ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆస్కార్ కి సంబంధించిన అవార్డులు. 97వ అకాడమిక్ అవార్డుకి సంబంధించిన అంశాలు. ఇక్కడ అనోరా మూవీకి 5 ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వినతి పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మా వాటా తెలిసాకే ఏపీ ప్రాజెక్టులపై పర్మిషన్ ఇవ్వండి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కృష్ణా జిల్లాలో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక వాటా మించి ఏపీని నీటిని తరలించకుండా చూడండి, టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయండి, ఆ ఖర్చు మేము భరిస్తాం, మా వాటా జలాలపై ప్రాజెక్టుపై కట్టుకుంటున్నాం, పాలమూరు, సీతారామ, సమ్మక సాగర్. ఇక ప్రాజెక్టుపై క్లియరెన్స్ ఇవ్వండి, తెలంగాణ ప్రాజెక్టు ఆర్థిక సాయం అందచేయాలని రిక్వెస్ట్ అనేది చేయాలని జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు. అయితే కృష్ణానది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో సుమారు 70% తెలంగాణకు ఉండే, కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్న కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. తర్వాత గోదావరి సంబంధించిన నికర జలాల్లో తెలంగాణ వాటా తెలిసిన తర్వాత ఏపీ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలని తెలిసి చెప్పారు. ఇక సోమవారం ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యడం జరిగింది. ఇక జనగతలపై అభ్యంతరం చెప్పినాం. ఇక ఏపీ ఎలాంటి డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తెలంగాణ నీళ్ల విషయంలో ఏపీకి అడ్డుకట్టు వేయాలని కూడా ఇక 5 ప్రాజెక్టు నిధి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాం. మేడిగడ్డపై ఎన్డీఎస్ఐ రిపోర్టు త్వరగా ఇవ్వాలని అడిగాం. తెలంగాణ నీటి వాటాలపై కేంద్ర మంత్రి ఎదుట బలంగా వాదించామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక ఆమ్దాని పెద్దలది తలసారి అందరిది రాష్ట్రమంతటా వెలిగిపోతున్నట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్కలు. వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపాదన, అది కొద్ది మంది బిలియనర్ల దగ్గర అన్న దాన్ని అందరినీ బాధిస్తున్న ఐదులోక పాలకులు ప్రచారం. 2024 లెక్కల ప్రకారంలో రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరికి ఇన్కమ్ 3.56 లక్షలు. ఈ హిసాబు నలుగురులన్న ఫ్యామిలీ ఆమ్దాని 14 లక్షలపైనే ఉండాలి. కానీ ఆ సంపాదన కొన్నది కొద్ది మంది పెద్దల చేతిలోనే అన్న. తర్వాత ఇక హైదరాబాద్ 1000 మంది దగ్గరకు 20 లక్షల కోట్ల పైగా ఆస్తులు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి తలసరి ఆదాయం ఎక్కువ. 24 జిల్లాలో 2.5 లక్షల లోపే పర్ క్యాపిటల్ ఇన్కమ్. 8 జిల్లాలలోనే రూపాయలు 2 లక్షల రూపాయ అన్న ఒక వార్త. ఇక హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ. ఇక హూరు రిచెస్ట్ ఇండియాలో లిస్టులు హైదరాబాద్ లో అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక పుతిన్ కంటే మైగ్రెంట్లే డేంజర్. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గురించి అమెరికాలో ఆందోళన చెందొద్దని డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు సూచించారు. పుతిన్ కంటే అక్రమ వలసదారులే డేంజర్ అని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇక కోతులు కంట్రోల్ కు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో కోతులను కంట్రోల్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇక కోతుల సమస్యలపై రైతు సమస్యల సాధన సమితి రాసిన లేఖను ఫీల్గా స్వీకరించి కోర్టు విచారణ జరపడం జరిగింది. ఇక నేడు ఆస్ట్రేలియాతో సెమీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 3 విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మంగళవారం జరిగే సెమీస్ అంటే ఈ రోజు ఆస్ట్రేలియాలో తలబడనుంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురై ఓటుమలకు ప్రతీకారం తెచ్చుకొని ఈ మెగా టోర్నీ నుంచి తుది 4 కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది టీమిండియా. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఇక టీచర్ ఎమ్మెల్సీలుగా మల్కా శ్రీపాల్ రెడ్డి. ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో కోమరయ్య విజయం. ఇక 2 ప్రధాన ఓట్ల లెక్కింపులో తో శ్రీపాల్ రెడ్డి గెలుపు. కరీంనగర్ స్లోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటర్. ఇక సోమవారం అర్ధరాత్రి కూడా పూర్తవాని ఓట్ల కట్టలు కట్టడం. ఇక ఇవాళ ఉదయం వరకే కొనసాగే ఛాన్స్. ఆ తర్వాత లెక్కింపు. గ్రాడ్యుయేట్ ఓట్లలో వేలాదిగా ఇన్వాలిడ్ ఓట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఈ ఇన్వాలిడ్ ఓట్లకు కారణం ఏంటంటే అభ్యర్థులు ఏదైతే ఓట్లు వేస్తారో ఓట్లు వేసే వారికి ఆ ఓట్లు ఎలా వేయాలో అవగాహన అనేది ఉండకపోవడమే ఈ ఇన్వాలిడ్ ఓట్లకు కారణమని మనం చెప్పొచ్చు. అందుకే ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అవగాహన కల్పించాలి. ఓట్లు ఎలా వేయాలి అనే ప్రకటనలు చేయాలి. ఆ అభ్యర్థులను ఏ విధంగా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, ఆ ప్రయారిటీ పైన ఏ విధంగా ఓట్లు అనేది వేయాలనేది అవగాహన కల్పిస్తే ఈ ఇన్వాలిడ్ ఓట్లను మనం అరికట్టించవచ్చు అని చెప్పొచ్చు. ఇక వెంటనే పిల్లలు కానండి డీలిమిటేషన్ ఎఫెక్ట్ తో తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి. పెళ్లి చేసుకున్న వెంటనే యువతని పిల్లలను కనాలంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. రాష్ట్రపతికి అధికారిగా హిందూ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా అనేది ప్రామాణికంగా కనిపిస్తుందని తెలిపారు. సోమవారం నాగపట్నంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు స్టాలిన్ హాజరై ఇలా మాట్లాడడం జరిగింది. ఇక డ్రగ్స్ కు బానిసై తల్లిని చంపిన కొడుకు. ఇక ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్ తో గొడవ. ఇక తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి కత్తితో విచిక్ష రహితంగా దాడి. ఇక 9 చోట్ల గొడవడంతో తీవ్ర రక్తస్రావం. ఇక చికిత్స పొందుతూ మృతి. ఇక సంగారెడ్డి జిల్లాలో ఘటన. మరి ఇది దారుణం. ఇక మృతురాలు రాధిక ఫైల్. ఇక నిందితుడు కార్తిక్ రెడ్డి. మరి ఘోరమిది. మద్యం డ్రగ్స్ బానిస యువకుడు ఆస్తి పంచి ఇవ్వాలని గొడవ పడి తన తల్లితో కత్తితో పొడిచి చంపేసిండు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జరిగిన పోలీసులు తెలిపారు. తెల్లాపూర్ చెందిన శ్రీ సవారి మల్లారెడ్డి రాధిక దంపతులు 2 కొడుకులు. పెద్ద కొడుకు సుధీర్ రెడ్డి ఇరుడు నవంబర్తో పెళ్లి జరిగింది. నిన్న కొడుకు కార్తిక్ రెడ్డి పని చేయకుండా డ్రగ్స్ మద్యానికి బానిస కుటుంబ సభ్యులు వేధిస్తున్నాడు. వీళ్ళంతా దీనిలో విల్లాస్ లో నివాసం ఉంటున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రేపు జరగబోయే ఇంటర్ ఎగ్జామ్స్ కు 5 నిమిషాలు లేట్ అయినా ఓకే అన్న ఇంటర్ బోర్డు. ఇక నిర్ణీత టైంకు ఆలస్యమైన సెంటర్ లోకి అనుమతి. రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్ ఈ నెల 25 వరకు పరీక్షలు. 1532 కేంద్రాల పరీక్ష రానున్న 9,96,971 మంది. ఇక ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. అంటే ఇక్కడ 5 నిమిషాలు లేట్ అయినా ఓకే అన్నా కానీ విద్యార్థులు అనేది గంట ముందే ఆ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత తొందరగా పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే వాళ్ళు అంత సులభంగా ఎగ్జామ్ అనేది రాయగలుగుతారు. ఇక అమెరికాలో మళ్ళీ కార్చిచ్చు. ఇక నార్త్ సౌత్ కరోలినాలో 1000 ఎకరాలు బురద. ఇక ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు మంటలు వార్పేందుకు తీవ్ర శ్రమిస్తున్న ఫ్లైటర్లు. ఇక పలు చోట్ల సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలింపు అన్నట్టు ఒక వార్తను చూస్తున్నాం.
ఇక రాజస్థాన్ తో సింగరేణి భారీ ఒప్పందం 3,100 మెగావాట్లు పవర్ ప్లాంట్ నిర్మిస్తాం. ఇక డిప్యూటీ సీఎం బట్టి ఇక రూపాయలు 20,000 కోట్లు రాజస్థాన్ లో జైంట్ వెంచర్. సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు నాంది పడిందని వ్యాఖ్య. ఇక తెలంగాణతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉన్నదన్న రాజస్థాన్ సీఎం భజన్ లాల్. ఇక జైపూర్ లో ఒప్పందాలపై సంతకాలు చేసిన అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా మీరు తెలియజేయవచ్చు ఏదైనా సలహాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్.